హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ. ఇవి బతుకు ముచ్చట్లు. సో ఎలా గడిచింది ఈరోజు? బాగానే గడిచింది. కొందరికి బాగా గడవకపోవచ్చు, అయినా పర్లేదు, మళ్ళీ రేపు ఇంకో కొత్త రోజు వస్తుంది, అది బాగా గడుస్తుందనే ఆశావాదంతో ముందుకెళ్దాం. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, దేవుడు ప్రత్యక్షమైతే, అంటే మనం కోరుకుంటాం కదా, అది మళ్ళీ దేవుడు అంటే ఏ మతం దేవుడు అనుకునేరు. సో దేవుడు ఏ మతంలో అయినా దేవుడు. సో దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావు అనేది ఈరోజు టాపిక్. అయితే యాక్చువల్గా ఏమైంది అంటే, ఒక గుడిలో ప్రవచనాలు జరుగుతున్నాయి. సో గుడిలో ప్రవచనాలు జరుగుతుంటే అక్కడ ప్రవచనకర్త ఎవరైతే ఉన్నారో దేవుడి గురించి చెప్తూ, దేవుడిని నమ్మిన వ్యక్తులు, అంటే దేవుడిని గాఢంగా ఎవరైతే ప్రేమిస్తారో, దేవుడిని ఎవరైతే భక్తితో శ్రద్ధతో పూజిస్తారో, సో ఆయన ఉన్నాడని నమ్ముతారో, అలాంటి వాళ్ళకు దైవం ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది. సో తనకు తగ్గ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్తుంటాడు. సో ఆ ప్రవచనాలు అయిపోయాక ఒక ఆయనకు డౌట్ వస్తుంది. సో నిజంగానే దేవుడు ప్రత్యక్షం అవుతాడా అని చెప్పి. సో మొత్తం ప్రవచనం అయిపోయాక ఆ ప్రవచనకర్త దగ్గరికి వెళ్ళి, సో స్వామి, నిజంగానే దేవుడు ఉన్నాడంటారా? నేను మొక్తే నిజంగానే వస్తాడంటారా అంటాడు. ఉన్నాడు లేదనేది సమస్య ఎప్పుడు ఉంటుంది. అది ఉన్నాడు అనుకున్న వాళ్ళకు ఉన్నాడని ప్రూవ్ చేసుకుంటుంటాడు, లేడు అనుకున్న వాళ్ళకు లేడు అని అనుకుంటుంటాడు. సో కానీ ఆయన ఉనికి ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తాడు. స్వామి నాకేం అర్థం కాలేదు స్వామి అంటాడు. సో ముందు ముందు నీకు అర్థమవుతుందిలే అని చెప్తాడనమాట. అంటే దేవుణ్ణి నేను గట్టిగా పూజిస్తే నాకు ప్రత్యక్షం అవుతాడంటే, సో కంపల్సరిగా నువ్వు ఏ అపనమ్మకం పెట్టుకోకుండా దైవ గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కంపల్సరిగా నీకు ప్రత్యక్షం అవుతాడని చెప్తాడనమాట. సో సరే అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోయి ఒక దగ్గర ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేసినప్పుడు ఒక దేవుడు ప్రత్యక్షమవుతాడు. సో ఒక దేవుడు ఎందుకు అంటున్నానంటే, మీ ఇష్టం, అది మీ మతంలో ఏ దేవుడైనా సరే తీసుకోండి. సో ఒక దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ ఒక దేవుడు ప్రత్యక్షమయ్యగానే, సో స్వామి మీరు వచ్చారా స్వామి అంటే, అవును నీ ఘోర తపస్సుకు మెచ్చి నేను వచ్చినా అని చెప్తాడనమాట. సో అప్పుడు ప్రత్యక్షమై, నువ్వు ఎందుకు తపస్సు చేసినావు అంటే, ఏం కావాలి కోరుకో అంటాడు. సో నాకు చాలా డబ్బు కావాలి స్వామి అంటాడు. అంతేనా అంటాడు. సో నాకు ఇంకా చాలా పెద్ద బంగ్లా కావాలి స్వామి అంటాడు. అంతేనా అంటాడు. సో ఇంకేం కావాలి అంటాడు. సో నాకు మంచి కుటుంబం కావాలి అంటాడు. సరే అంటాడు. సో ఇంకేం కావాలి అంటాడు. ఇంకేం కావాలన్నా ఆయన అడుగుతున్న కొద్దికి ఆలోచిస్తూ చెప్తుంటాడు. సో ఇంకేం కావాలన్న కొద్దికి ఇందాక కొంత డబ్బు కావాలన్నాడు, సో బిల్డింగ్ కావాలన్నాడు, తర్వాత కుటుంబం కావాలని, సో ఇంకేం కావాలి, మంచి ఆయురారోగ్యాలు కావాలి స్వామి అన్నాడు. సరే అని చెప్పిండు. సో ఇంకేం కావాలి అన్నాడు. సో ఇంకేం కావాలి స్వామి అని చెప్పి అప్పుడు ఈయన ఆలోచనలో పడతాడు. సో ఇప్పటికైతే ఇవే ఉన్నాయి స్వామి అంటాడు. అంటే ఇంకా ముందు ఉంటాయని దేవుడు అడుగుతాడు. సో అది చెప్పలేను స్వామి అంటాడు. సరే ఇప్పటికైతే ఇవే కావాలి కదా అంటాడు. సో అంటే అవును ఇవే కావాలి స్వామి అంటాడు. సరే తదాస్తు, నువ్వు ఏవైతే కోరుకున్నావో అవన్నీ నీకు నెరవేరుతాయి అని చెప్తాడు. సరే నా ఇంతేనా అని అడుగుతాడు. అంతే స్వామి అంటాడు. దేవుడు గట్టిగా నవ్వుతాడు. సో నవ్వాక, అయ్యా ఏం స్వామి ఎందుకు నవ్వుతున్నారు అంటాడు. సార్ నువ్వు కోరుకున్నవన్నీ నీకు కాకుండా పోతే అని అడుగుతాడు. అదేంటి స్వామి అంటాడు. సరే నువ్వు డబ్బు కోరుకున్నావు, డబ్బు పోయింది అనుకో. నువ్వు కుటుంబాన్ని కోరుకున్నావు, కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతారు కదా, నీతో పాటే ఉండరు కదా, లేదా నువ్వే చనిపోవచ్చు కదా. సో ఏదో జరిగిందే అనుకో. సో బంగ్లా అంటున్నావు, బంగ్లా ఏదో ఒక రోజు పాత పడుతుంది, నీ పూర్వీకులకు నీ నుంచి వచ్చింది నీ వాళ్ళకి వచ్చేస్తా అంటే నీకు పూర్వీకులు అయిపోతావు. సో బంగ్లా కూడా నీకు కాకపోవచ్చు, లేకపోతే ఏదైనా జరిగితే అది కూలిపోవచ్చు. ఆరోగ్యమా, సో ఆరోగ్యంగా ఉంటావని ఇచ్చా, కానీ ఎప్పుడైనా అనారోగ్యం కూడా రావచ్చు కదా అని అంటాడు. సరే ఇదేం తిరగా స్వామి అంటాడు. నువ్వు అడిగిన దాంట్లో నేను ఇస్తున్నా, ఇచ్చింది నీతో పాటు ఉంటుంది అనేది లేదు కదా అని అవుతాడు అనమాట. సో అంటే ఏం చేయాలి స్వామి అంటే, సో నీవేవైతే కోరుకుంటున్నావో అవి నీకు ఈజీగా వచ్చేస్తున్నాయి కదా అంటాడు. అవును స్వామి అంటాడు. సో ఎప్పుడైనా కోరుకుంటే నువ్వు కావాల్సిన దాన్ని పొందేలాగా నీకు పట్టుదల, ధైర్యము, తెగువ, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఇవ్వమని కోరుకున్నావంటే నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు. లేదా అంటే నువ్వు ఏదైనా కోల్పోయినా కానీ ఆ సమయానికి మళ్ళీ సాధించగలుగుతావు అని చెప్తాడు. సో
ఇలా నీతో పాటుగా వచ్చింది అంటే నువ్వు కష్టపడి సంపాదించింది కానీ ఏదైనా కానీ పొందినప్పుడు ఆనందం వేరే ఉంటుంది. అది పోయినా మళ్ళీ తిరిగి సంపాదించుకునేంత పట్టుదల, ధైర్యం, కసి నీలో ఉంటాయి. సో ఇలా నేను వచ్చి ప్రత్యక్షమై ఈజీగా ఇచ్చేస్తే అవి ఈజీగా పోయింది అనుకో, సో అప్పుడు నీకు మళ్ళీ దాన్ని తిరిగి సాధించుకునేంత తెగువ, ధైర్యం ఏమీ ఉండవు. మళ్ళీ నువ్వు తపస్సు చేస్తే నేను ప్రత్యక్షం అవుతానని లేదు కదా అని చెప్తాడు. అవును స్వామి అని చెప్తాడు. అవును స్వామి అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి, నేను కోరుకున్నా అంటే కోరుకున్నాయన్నీ నీ ఇష్టం, నేను ఇవ్వమంటే ఇస్తా, లేదా నేను చెప్పినట్టు ఈ ధైర్యం అవన్నీ కావాలి, ధైర్యం, తెగువ, పట్టుదల ఇవన్నీ నాకు ఇయ్యి అంటే అవి కూడా ఇస్తా స్వామి. అవి మళ్ళీ ఇస్తే మళ్ళీ అవి కూడా పోతాయి అంటే అది నీ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తాడు దేవుడు. సో ఈయన కన్ఫ్యూజన్లో పెడతాడు. సో మీరేమనుకుంటున్నారు, ఈ కన్ఫ్యూజన్ మీలో కూడా ఉందా? అంటే దేవుడు ప్రత్యక్షమైతే మీకు ఏం కావాలి, మీరు అసలు మీ కోరికలు ఏంటి, దేవుడు ప్రత్యక్షమైతే మీకేం కావాలి? సో ఇవే కావాలా, డబ్బు, ధైర్యం, లేకపోతే డబ్బు, ఏమన్నా బిల్డింగ్స్, ఆరోగ్యం, కుటుంబం ఇలాంటివే కావాలా, లేకపోతే సెకండ్ పాయింట్లో చెప్పినట్టుగా తెగువ, ధైర్యం, పట్టుదల ఇవన్నిటిని లీడ్ చేసే ఒక మంచి లైఫ్ కావాలా? మీరేమనుకుంటున్నారు మరి? సో ఇది ఈరోజటి ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ బతుకు ముచ్చట్లో కథ. సో దేవుడు ప్రత్యక్షమైతే మీరేం కోరుకుంటారు? సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఈ చిన్న విషయం మీకు నచ్చినట్టయితే, మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చుతున్నట్టయితే మిగతా వాళ్ళకు మా ఛానల్ గురించి చెప్తుండండి, మా ఛానల్ని షేర్ చేస్తుండండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.